హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ భాగంగా గత గ్రూప్ డి ఎగ్జామ్ అడిగినటువంటి జనరల్ సైన్స్ యొక్క డేటాలో భాగంగా కెమిస్ట్రీ యొక్క పార్ట్ 12 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లోనే లోహాలు అంటే మెటీరియల్ సంబంధించినటువంటి క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది కదా. ఈ రోజు ఈ వీడియోలో మనం మెటీరియల్ సంబంధించినటువంటి ఫుల్ ఫ్లెడ్జ్ డేటా అయితే ఫినిష్ చేద్దాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అండ్ దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి నెక్స్ట్ రాబోయేటటువంటి గ్రూప్ డి ఎగ్జామ్లో అడగబోయే ఛాన్స్ ఉన్నటువంటి ప్రతి పాయింట్ని కూడా లోహాలకు సంబంధించి ఈ వీడియోలో మీకు ఒక చిన్న టేబుల్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో లేట్ చేయకుండా ఈ యొక్క క్లాస్లోకి వెళ్ళిపోదాం. అండ్ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టేబుల్ అండి ఇది. మీకు ఇక్కడ మొత్తం తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో రెండింటిలో ఇవ్వడం జరుగుతుంది. సో ఇక లోహాలు వాటి యొక్క సమ్మేళనాలు అంటే సోడియాన్ని ఏ విధంగా పిలుస్తాం, ఏ యొక్క సమ్మేళనం ఉంటుంది, సోడియానికి సంబంధించి సోడియం క్లోరైడ్ అనే సమ్మేళనం ఉంటుంది. దీన్ని మనం సాధారణ లవణం అనేది అనడం జరుగుతుంది. అండ్ దీని యొక్క ధాతు అంటే ఏంటి, ఊరు అంటే ఇది ఎక్కడి నుంచి లభిస్తుంది అంటే రాక్ సాల్ట్ నుంచి లభించడం జరుగుతుంది. దీన్ని మనం హాలిట్ అని అంటాం. అండ్ దాంతోపాటు మనకు సముద్రపు నీటి నుంచి కూడా ఈ యొక్క ఉప్పు అయితే లభించడం జరుగుతుంది. అండ్ దీని యొక్క వినియోగం ఎక్కడ ఉపయోగిస్తారు, దీన్ని సహజంగా ఈ యొక్క రుచికి ఉపయోగించడం జరుగుతుంది. ఉప్పుగా రసాయన పరిశ్రమల్లో దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. అండ్ దీని యొక్క వెలికి దగ్గర తీసుకుంటే ఎలక్ట్రాలసిస్ పద్ధతి ద్వారా దీని NaCl సంబంధించి ఎలక్ట్రాలసిస్ ఈ విధంగా డిఫరెంట్ అయినటువంటి ప్రాసెస్లు అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ కాల్షియం, సోడియం తర్వాత నెక్స్ట్ ఉండేది కాల్షియం కాబట్టి కాల్షియం కార్బోనేట్ CaCO3 ఇది మనకు సమ్మేళనం ఉంటుంది. అంటే మెజారిటీ సమ్మేళనాలు ఇవే ఉంటాయి. అంటే వీటితో పాటు మరికొన్ని కూడా ఉంటాయి కానీ మెజారిటీ ఇవి. అండ్ ఇవి మనకు లైమ్ స్టోన్లో అండ్ అదేవిధంగా కాల్సైట్ రూపంలో లభించడం జరుగుతుంది. అంటే వాటిలో ఇది లభిస్తుంది. సిమెంటు, గాజు, యాంటాసిడ్స్ తయారీలో దీన్ని అయితే ఉపయోగించడం జరుగుతుంది. కాల్సినేషన్ అంటే వేడి చేయడం ద్వారా దీన్ని అయితే సపరేషన్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫెర్రస్ అండ్ దాని తర్వాత కాపర్, దాని తర్వాత జింక్, దాని తర్వాత మెగ్నీషియం, దాని తర్వాత అల్యూమినియం. జస్ట్ వీడియోని పాస్ చేయండి, ఈ డేటా మొత్తాన్ని చదువుకోండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ లెడ్, ఏజీ అంటే సిల్వర్ అంటే వెండి, పొటాషియం, బేరియం, టిన్, క్రోమియం, నికెల్ అండ్ మ్యాంగనీస్ వీటికి సంబంధించినటువంటి సమ్మేళనాలు, ధాతువులు, వాటి యొక్క వినియోగాలు, ఈ యొక్క వేలిక్తితో సంబంధించినటువంటి పద్ధతులు. మళ్ళీ ఈ యొక్క వీడియోని పాస్ చేయండి, ఈ యొక్క డేటా మొత్తాన్ని కూడా ఒకసారి చదువుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంగ్లీష్ మీడియం సేమ్ డేటా మీకు ఇక్కడ ఇంగ్లీష్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మెటల్స్ దగ్గర నుంచి తీసుకుంటే ఆ యొక్క టోటల్ మెటల్స్, వాటికి సంబంధించినటువంటి కాంపౌండ్స్, ఓర్స్, యూజెస్ అండ్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్స్. జస్ట్ ఇంగ్లీష్ మీడియం క్యాండిడేట్స్ కూడా దీన్ని పాస్ చేసుకోండి, ఎందుకంటే మనకు క్వశ్చన్స్కి టైం అవుతుంది కాబట్టి. డైరెక్ట్ మనం దీన్ని మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకి ఒక టోటల్ డేటా దాదాపు 2-3 గంటలు పడుతుంది. కాబట్టి మీరు ఆల్రెడీ వీటి గురించి విన్నారు కాబట్టి జస్ట్ ఒకసారి రీకాల్ కోసం మాత్రం ఇక డేటా అనేది ఇవ్వడం జరుగుతుంది. స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదన్నట్లయితే వీడియో పాజ్ చేసేదంతా కూడా ఒకసారి చదవండి. అండ్ లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. అండ్ అవర్ ఫస్ట్ క్వశ్చన్, వాట్ హ్యాపెన్స్ వెన్ కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ ఈజ్ మిక్స్డ్ విత్ వాటర్. కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ ని కనుక నీటితో కలిపినప్పుడు ఏం జరుగుతుంది? అసలు యొక్క కాల్షియం సల్ఫేట్ హెమీహైడ్రేట్ అంటే ఏంటో తెలిస్తే కదా ఆ తర్వాత నీటిలో కలుపుతానో, నూనెలో కలుపుతానో, లేకపోతే కిరోసిన్లో కలుపుతానో, ఎందులో ఏం కలిపితే ఏమవుతుందో తెలిసేది. ఫస్ట్ యొక్క కాల్షియం అన్నాడు. ఓకే, కాల్షియం సల్ఫేట్ SO4. ఓకే, హెమీహైడ్రేట్ అంటే హాఫ్ H2O. ఇది అన్నో ఇన్నట్టుంది కదా, CaSO4 హాఫ్ H2O అంటే ఏదో ఇన్నట్టు అన్నో మనం అట్లా అనిపించినట్టుంది కదా. CaSO4 హాఫ్ H2O అంటే POP అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నీటిలో కలిపితే ఏమైతే గట్టిగా అవుతుంది. ఓకే, పెద్ద ముద్ద లెక్క అవుతుంది, గట్టిగా అవుతుంది. కాబట్టి ఏమవుతుందండి, అదొక గట్టి ఘన ద్రవ్యరాశిగా మారుతుంది. కాబట్టి ఆప్షన్ D ఇస్ అవర్ ఆన్సర్. అంతే. అందుకే ఈ యొక్క విగ్రహాల తయారీలో దీన్ని ఉపయోగించడం జరుగుతుంది కదా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని. అండ్ నెక్స్ట్, విచ్ కెమికల్ కెన్ బి యూజ్డ్ ఫర్ మేకింగ్ జర్మ్ ఫ్రీ డ్రింకింగ్ వాటర్. క్రిమిరహిత తాగునీటిని తయారు చేయడానికి కింది ఏ రసాయనాన్ని ఉపయోగించవచ్చు? క్రిమిరహితమైనటువంటి తాగునీటిని కనుక తయారు చేయాలంటే మనం ఖచ్చితంగా CaOCl2ను ఉపయోగించాల్సి ఉంటుంది. దీన్ని ఏమంటారు, బ్లీచింగ్ పౌడర్ అనడం జరుగుతుంది. నీళ్ళలో బ్లీచింగ్ పౌడర్ని కలిపితే దాంట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా మొత్తం కూడా చనిపోతుంది కాబట్టి క్రిమిరహితంగా అవుతుంది. కాబట్టి బ్లీచింగ్ పౌడర్ యొక్క రసాయన మూమెంట్ CaOCl2 కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఇవన్నీ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాయి కాబట్టి మనం ఫటాఫట్ వెళ్ళిపోతున్నాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండస్ట్రీస్ డస్ నాట్ యూజ్ వాషింగ్ సోడా. ఈ కింద వాటిలో ఏ పరిశ్రమ అనేది వాషింగ్ సోడాను ఉపయోగించదు? ఫస్ట్ వాషింగ్ సోడా ఏం ఉపయోగిస్తుందో తెలిస్తే కదా మనకు తెలిసేది. ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. గాజు దాంట్లో, సబ్బుల దాంట్లో, పేపర్ల తయారీలో ఉపయోగిస్తారు. కాస్మోటిక్స్ దాంట్లో ఉపయోగించారు. సౌందర్య సాధనాల దాంట్లో వాషింగ్ సోడా అంటే బటన్ సోడాను ఉపయోగించారు. ఓకే, మరి ఒక బటన్ సోడా యొక్క రసాయనం ఏంటిది? Na2CO3. ఓకే,
అండ్ నెక్స్ట్ విచ్ కాంపౌండ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ఫాస్టర్ కుకింగ్, వేగవంతమైనటువంటి వంట కోసం ఏ సమ్మేళనాన్ని ఉపయోగిస్తారు. ఇక్కడ వంట అంటే మనం ఏమనుకున్నాం, హెచ్ ఉండాలి. హెచ్ అంటే ఏంటి, ఇట్లా గుడిసి వస్తుంది. సో హెచ్ ఎక్కడ ఉంది, ఈడ ఉంది, ఈడ ఉంది. సో ఏంటిదని NaH CO3, ఇది ఆన్సర్. NaH CO3. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఏంటిదండి ఇది, వంట సోడా. అండ్ దీన్ని ఇంకేమంటారు, బేకింగ్ పౌడర్ అని కూడా అనడం జరుగుతుంది. ఓకేనా, సోడియం బై కార్బోనేట్ అని కూడా దీని అయితే పిలవడం జరుగుతుంది. వేగంగా వండడానికి దీన్ని ఉపయోగించడం జరుగుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్స్ ఇస్ ద మోస్ట్ రియాక్టివ్, ఈ కింది లోహాల్లో ఏది అత్యంత చర్యాశీలం. ఈ యొక్క లైన్ మీకు గుర్తుంది అంటే ఓకే, గుర్తు లేదంటే ఇట్లాంటి మార్క్స్ మిస్ అవుతుంటాయి. సో లోహాల దాంట్లో కన్నా తీసుకుంటే ఏంటిదండి ఆన్సర్ ఏంటిది, పక్కన టేబుల్ ఉంది కదా. సో ఆల్రెడీ మీరు ఇక్కడ చూసి చెప్పొచ్చు, ఇక్కడ మెగ్నీషియం ఉంది, ఫెర్రస్ ఎక్కడ ఉంది, ఈడ ఉంది. నెక్స్ట్ జింక్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి కాపర్, కాపర్ కింద ఉంది. వీటన్నిటిలో ఏది పెద్దది, Mg. కాబట్టి దిస్ ఇస్ అవర్ ఆన్సర్. సో ఈ క్వశ్చన్ కావాలనే హోల్డ్ చేయడం జరిగింది. మన యొక్క చర్యాశీల అంటే మోస్ట్ రియాక్టివ్ దాంట్లో డిస్కస్ చేయకుండా ఇక్కడ ఎందుకు డిస్కస్ చేసిన అంటే అట్లీస్ట్ ఇక్కడ కన్నా రీకాల్ చేస్తారని. ఓకే, ఒక చాప్టర్ వైజ్ డిస్కస్ చేసుకుంటే బెనిఫిట్ తో పాటు మనకు ప్రాబ్లం కూడా ఏంటిదంటే, చాప్టర్ వైజ్ డిస్కస్ చేసుకునేటప్పుడు ఆ చాప్టర్ సంబంధించి క్వశ్చన్స్ అన్ని ఐడియా ఉంటాయి కాబట్టి ఏ విధంగా ఆ చాప్టర్ లో క్వశ్చన్స్ అడుగుతుందని తెలుస్తుంది. రెండోది ఏంటంటే ఆ చాప్టర్ అయిపోగానే ఆ టాపిక్ మొత్తం డిస్కషన్ అయిపోద్ది కదా, కథ మళ్ళీ మనం మర్చిపోతాం. ఓకే, అట్లా కాకూడదని అక్కడక్కడ మళ్ళీ ఇట్లా క్వశ్చన్స్ చేస్తూనే ఉంటారు నేను మధ్యలో మధ్యలో. ఓకే, సో ఆన్సర్ ఏంటి, ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ద కలర్ ఆఫ్ CuCl2 సొల్యూషన్ ఇస్, CuCl2 ద్రావణం యొక్క రంగు ఏంటిది, ఇది CuCl2 యొక్క డేటా. సో రెడ్ బ్లూనా, కాదు. రెడ్ గ్రీనా, కాదు. బ్లూ గ్రీనా, ఎల్లో గ్రీనా, ఇది ఎట్లుంది, ఎల్లో గ్రీన్ మిక్స్ అయినట్టుంది కదా. సో ఆన్సర్ డి ఇస్ అవర్ ఆన్సర్. వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ మార్బుల్, మార్బుల్ అంటే ఏంటిది, పాలరాయి. ఓకే, పాలరాయి సంబంధించినటువంటి చెప్పండి, దాని యొక్క ఫార్ములా ఏంటి, CaCO3. ఇవన్నీ డైరెక్ట్ డేటానే, డైరెక్ట్ లైన్ టు లైన్ ఉంటాయి ఇవన్నీ. వీటి గురించి పెద్ద డిస్కస్ చేసుకోవాల్సినటువంటి మ్యాటర్ కూడా ఏముండదు. CaCO3, కాల్షియం కార్బైడ్ ఇస్ అవర్ ఆన్సర్. ఇన్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లో ఏముంటది, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే ఏంటిదండి, ఫార్ములా చెప్పండి, CaSO4 ఆఫ్ H2O. అవునా, ఆఫ్ H2O. ఇక్కడ రెండు ఫార్ములాలు అంటే 2CaSO4 ఉంటే ఇక్కడ ఏమైంది, 1H2O అవుతుంది. రెండు నీటి అణువులు ఉంటాయా, ఉండవు. ఒకవేళ ఒకటే అయితే, ఒకవేళ CaSO4 అయితే ఒక నీటి అణువు ఉంటుందా, హాఫ్ నీటి అణువు ఉంటుంది, సగమే ఉంటుంది. కాబట్టి ఇది కూడా కాదు. రెండు అయితే ఇక్కడ సగం నీటి అణువు ఉంటాయి, కాదు, సగం కూడా కాదు. రెండు ఫార్ములా అయితే ఒక నీటి అణువు ఉంటుంది. ఎస్, ఇది డబల్ అయితే ఇది కూడా డబల్ అవుతుంది కదా, హాఫ్ ఇంటూ హాఫ్ అయితే 1 అయితే కాబట్టి. సో ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఇక్కడ చూడండి, CaSO4 ఆఫ్ H2O, దీని లోపల మల్టిప్లై చేస్తే 2CaSO4 అండ్ ఇది క్యాన్సిల్ అయిపోతే 1H2O కదా. కాబట్టి అదే ఆన్సర్, ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. పాసిబిలిటీ ఆన్సర్ ఈస్ డి. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెమికల్ కాంపౌండ్స్ ఈస్ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ సిమెంట్, కింద వాటిలో సిమెంట్ తయారీలో ఏ రసాయన సమ్మేళనాన్ని ఉపయోగిస్తారు. సిమెంట్ తయారీలో ఉపయోగించేది కాల్షియం ఆక్సైడ్ అండి, కాల్షియం ఆక్సైడ్ని ఉపయోగిస్తారు. దీన్ని మేజర్గా పోర్ట్లాండ్ సిమెంట్ అంటే ప్రజెంట్ మనం ఇళ్ళలో వాడేటటువంటి సిమెంట్ అన్నింటిని కూడా పోర్ట్లాండ్ సిమెంట్ అంటారు. ఆ యొక్క సిమెంట్ దాంట్లో ప్రధాన ఉత్పత్తి యొక్క కాల్షియం ఆక్సైడ్. ఇవన్నీ కూడా డైరెక్ట్ నిత్య జీవితంలో ఉపయోగించేటటువంటి డేటా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెమికల్ కాంపౌండ్స్ ఈజ్ నోన్ యాజ్ మార్బుల్, కింద వాటిలో దేని మనం పాలరాయి అని అంటాం. ఇందాకని చెప్పిన కదా, పాలరాయి సంబంధించినటువంటి ఫార్ములా ఏంటిది, CaCO3. CaCO3 అంటే ఏంటిది, కాల్షియం కార్బోనేట్. ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. సిల్వర్ క్లోరైడ్ టర్న్స్ గ్రే ఇన్ సన్లైట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ద గివెన్ స్టేట్మెంట్. ఓకే, ఇక్కడ ఏంటంట, సిల్వర్ క్లోరైడ్ అనేది సూర్యరశ్మిలో బూడిద రంగులోకి మారుతుందంట. అయితే ఇవ్వబడిన దాంట్లో ఏది సరైనటువంటి వివరణ. ఓకే, సో ఒకసారి ఆప్షన్స్ అన్ని గమనించండి. ఏంటిదంట, మనకు AgCl దాన్ని అనేది మనకి ఇక్కడ బూడిద రంగులోకి మారుతుందంట, అది విడిపోతుంది ఏజీగా అండ్ అదేవిధంగా Cl2గా. ఇక్కడ 2 పెట్టేస్తే Cl2 వచ్చేసి 2Ag ప్లస్ Cl2. సో ఈ విధంగా ఒకటి వియోగం చెందుతుంది కదా, ఒకటి కాస్త రెండైనాయంటే అంటే వియోగం చెందుతుంది. వియోగం ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఆల్రెడీ ఇక్కడ ఇచ్చిన చూడండి, 2AgCl 2Ag ప్లస్ Cl2 స్థానభ్రంశం కాదు. సో ఇక్కడ ఏమవుతుంది, సిల్వర్ ఆక్సైడ్, ఇది ఓన్లీ సిల్వరే కదా. సో వెండిగా క్లోరిన్గా వియోగం చెందుతుంది కాబట్టి ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. కాంపోజిషన్స్ రావాలండి, కెమికల్ కాంపోజిషన్, లేదంటే మీకు కెమికల్ ఈక్వేషన్ రావాలి. వస్తే క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చిన సిల్వర్ క్లోరైడ్ అంటే AgCl రియాక్షన్ చెందితే ఏమైంది, సూర్యరశ్మిలో ఏజీగా Cl2గా మారిపోతుంది. సో ఇది తెలిసిందంటే ఇది వియోగ చర్య కాబట్టి ఆన్సర్ ఈజీ చేయొచ్చు. అందుకనే మనం ఒక ప్రాపర్ సీక్వెన్స్లో డిస్కస్ చేసుకుంటున్నాము. ఫస్ట్ కెమికల్ రియాక్షన్స్ ఇచ్చి ఆ తర్వాత మన యొక్క లోహాలు, అలోహాలు, అర్ధలోహాల గురించి డిస్కస్ చేసుకుంటున్నాము.
ముందే వీటి గురించి డిస్కస్ చేసుకుని ఆ తర్వాత కెమికల్ రియాక్షన్ డిస్కస్ చేసుకుంటే మీకు ఏవి అర్థం కావు. అసలు ఎందుకు ఇక్కడ వియోగము, ఎందుకు స్థానభ్రంశం చెందుతుందని మనకు అర్థం కాదు కదా. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద కరెక్ట్ ప్రోడక్ట్ ఫార్మ్డ్ బై ద కాంబినేషన్ రియాక్షన్ ఆఫ్ కాల్షియం ఆక్సైడ్ విత్ వాటర్. ఈ కింది వాటిలో కాల్షియం ఆక్సైడ్ నీటితో కనుక కలపడం వల్ల ఏర్పడేటటువంటి సరైన ఉత్పత్తి ఏంది? కాల్షియం ఆక్సైడ్ అంటే ఏంటిది? సిఏ, చెప్పండి ఏంటి? సిఏఓ. సిఏఓను కనుక మనం H2O చర్య జరిపితే OH టేకెన్ ట్వైస్ అనేది మనకి ఏర్పడుతుంది. సో దీన్ని ఏమని అంటాము? కాల్షియం హైడ్రాక్సైడ్ అనడం జరుగుతుంది. కాల్షియం హైడ్రాక్సైడ్ అనడం జరుగుతుంది. కాల్షియం ఆక్సైడ్ నీటితో చర్య జరిపితే కాల్షియం హైడ్రాక్సైడ్ అనడం జరుగుతుంది. ఓకే, సంతృప్త ద్రావణానికి ఒక సాధారణ పేరు ఈ యొక్క కాల్షియం హైడ్రాక్సైడ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ ఈజ్ ఏ మెటల్? కింద వాటిలో ఏది లోహము? లోహం ఏంటిదండి చెప్పండి? ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలు, సెకండ్ ఏ గ్రూప్ మూలకాలు లోహాలు మేజర్గా. సో నియాన్ అని జడవాయువు కాబట్టి ఇది కాదు. సోడియం అనే ఫస్ట్ ఏ గ్రూప్ మూలకం. ఓకే, జెర్మేనియం అంటే ఏంటిదండి చెప్పండి? జెర్మేనియం ఏంటిది? సిలికాన్, జెర్మేనియం అర్ధలోహాలు. ఓకే, నెక్స్ట్ బ్రోమిన్ అనేది అలోహం. కాబట్టి వాటి ఆన్సర్ ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఇంతే ఫటాఫట్ పీరియాడిక్ టేబుల్ వచ్చిందంటే ఫ్యూ సెకండ్స్ లో ఆన్సర్ అయిపోతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ గెట్స్ ప్రెసిపిటేటెడ్ వెన్ లెడ్ నైట్రేట్ సొల్యూషన్ ఇస్ మిక్స్డ్ విత్ సోడియం అయోడైడ్ సొల్యూషన్? సో ఏమనంట, లెడ్ నైట్రేట్ అనేది సోడియం అయోడైడ్ తో కనుక చర్య జరిపినట్లయితే మనకి ఏ అవక్షేపాలు ఏర్పడతాయి? అవక్షేపాలండి PbI2 అనేది ఏర్పడుతుంది. Pb అంటే లెడ్ అండి, I అంటే అయోడైడ్, లెడ్ అయోడైడ్. ఏ విధమైనటువంటి సమ్మేళనాలు అవక్షేపం చెందుతాయి? ఇక్కడ సాలిడ్కి ఏది అవక్షేపం చెందుతుంది? లెడ్ అయోడైడ్ అనేది అవక్షేపం చెందుతుంది. NaNO3 అనేది ఆక్వా సొల్యూషన్ కదా, ఆక్వా సొల్యూషన్. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ రియాక్ట్ విత్ కార్బన్ డైఆక్సైడ్ టు ఫార్మ్ లైమ్ స్టోన్? ఈ కింది వాటిలో ఏ సమ్మేళనం అనేది కార్బన్ డైఆక్సైడ్ తో చర్య జరిపి సున్నప్రాయాన్ని ఏర్పరుస్తుంది? సున్నప్రాయం అంటే ఏంటి? CaCO3. ఎన్నోసార్లు ఇదే వీడియోలో వచ్చింది, ప్రీవియస్ వీడియోలో కూడా వచ్చింది. మీరు మర్చిపోకూడదు. ఒక ఈక్వేషన్ లేదా ఒక ఎలిమెంట్ కనుక రిపీట్ అవుతుంది అంటే దట్ మీన్స్ దట్ కెన్ బి రిపీట్ ఇన్ అవర్ ఎగ్జామ్ ఆల్సో. ఓకే, మళ్ళీ మన యొక్క ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి చదువుకుంటే అయిపోతుంది కదా. సున్నప్రాయి CaCO3. ఓకే, సో CaCO3 కావాలంటే ఏం కావాలి? CaOH టేకెన్ ప్రైస్ ప్లస్ CO2 కావాలి. సో కార్బన్ డైఆక్సైడ్ తో ఏ చర్య జరిపితే CaCO3 వస్తుంది? CaOH టేకెన్ ప్రైస్. సో C అంటే కాల్షియం. ఓకే, అన్ని చోట్ల కాల్షియం ఉంది. అండ్ నెక్స్ట్ ఏమన్నాడు? OH అంటే హైడ్రాక్సైడ్. సో ఇక్కడ ఉంది. కార్బన్ అంటే CO రావాలి, ఆక్సైడ్ అంటే O రావాలి. ఇక్కడ H కూడా ఉంది కాబట్టి హైడ్రాక్సైడ్. ఆప్షన్ దీస్ ఆర్ ఆన్సర్. సో మీకు ఒక రసాయన నామాన్ని బట్టి కూడా దాని యొక్క టెక్నికల్ నేమ్ ని మీరు ఫైండ్ అవుట్ చేయగలగాలి. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్ ఇస్ యూజ్డ్ యాజ్ ఏ రా మెటీరియల్ ఫర్ మేకింగ్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తయారీకి కింది వాటిలో ఏ సమ్మేళనాన్ని ముడి పదార్థంగా ఉపయోగిస్తారు? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే ఏంటిదండి చెప్పండి? ఫార్ములా ఏంటిది చెప్పాలి? CaSO4 ఆఫ్ H2O. ఓకే, CaSO4 ఆఫ్ H2O నుంచి మనకు డేటా కావాలి అంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో చేసినాం. ఏంటిదండి? CaSO4 2H2O నుంచి కదా మనం డేటాని ఫైండ్ అవుట్ చేసేది. దీని నుంచే కదా చర్య జరిపితే ఏమైంది? ఆఫ్ H2O అండ్ నెక్స్ట్ ఏమవుతుంది? 1/2 H2Oగా మనకు మారిపోయి బయటకు వచ్చేస్తుంది. సో ఇదేంటి? జిప్సమ్. ఓకే, జిప్సమ్ ని చర్య జరిపితే మనకు ఈ యొక్క ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వస్తుంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే ఏంటిది? CaSO4 ఆఫ్ H2O కదా. సో ఇక్కడ ఈ 2 ఉండదు, ఇది CaSO4 2H2O. ఓకే, అండ్ నెక్స్ట్ వాట్ హ్యాపెన్స్ వెన్ ఆక్వా సిల్వర్ నైట్రేట్ ఈస్ యాడెడ్ టు సోడియం క్లోరైడ్ సొల్యూషన్? సోడియం క్లోరైడ్ ద్రావణాన్ని గనక జలీయ సిల్వర్ నైట్రేట్ గనక జోడించినట్లయితే ఏం జరుగుతుంది? ఓకే, సోడియం క్లోరైడ్ అంటే ఏంటిదండి? NaCl అవునా? దానికి సిల్వర్ నైట్రేట్ ని యాడ్ చేయాలంట. ఓకే, చెప్పండి సిల్వర్ నైట్రేట్. సో సిల్వర్ నైట్రేట్ అంటే ఏంటిది? AgNO3. ఓకే, సో దీన్ని గనక చర్య జరిపినట్లయితే మనకి ఏమొస్తుంది? Ag ఉంది, ఇక్కడ Cl ఉంది, AgCl. అండ్ నెక్స్ట్ NaNO3 వచ్చేసింది. ఓకే, ఇక్కడ మనకు ఫామ్ అయింది ఏంది? సిల్వర్ క్లోరైడ్ సంబంధించి గోధుమ అవక్షేపం ఏర్పడుతుందా? సిల్వర్ క్లోరైడ్ యొక్క తెల్లని అవక్షేపం ఏర్పడుతుందా? సిల్వర్ క్లోరైడ్ ఉత్పత్తి చేయబడదా? ఉత్పత్తి అవుతుంది కదా, కాబట్టి ఇది కాదు. ఒక పసుపు అవక్షేపం ఉత్పత్తి అవుతుంది. సిల్వర్ క్లోరైడ్ అని మనకు వైట్ రంగులో ఉంటుందండి, కాబట్టి ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. కలర్ కోడింగ్ కూడా మనకు తెలిసి ఉండాలి. సిల్వర్ ఎట్లుంటుంది? తెల్లగా ఉంటుంది కదా. ఈ కాంబినేషన్ లో కూడా మనకు తెల్లని అవక్షేపం ఏర్పడుతుంది కాబట్టి ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ప్రొడ్యూస్డ్ వెన్ బేకింగ్ పౌడర్ ఈస్ హీటెడ్? బేకింగ్ పౌడర్ కనుక వేడి చేసినట్లయితే ఈ కింది వాటిలో ఏది ఉత్పత్తి అవుతుంది? బేకింగ్ పౌడర్ అంటే రసాయన నామం ఏంటి చెప్పండి?
బేకింగ్ సోడా ఇంట్లో వాడేది ఏంటిది NaH. దీన్ని కనుక మనం వేడి చేసినప్పుడు ఏమైంది చెప్పండి? Na2CO3 ఏర్పడుతుంది, H2O ఏర్పడుతుంది, CO2 ఏర్పడుతుంది. Na2CO3 CO2 H2O. సో ఈ యొక్క డేటా మొత్తం రావడం జరుగుతుంది NaHCO3ని కనుక వేడి చేస్తే. సో కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడుతుంది, సోడియం కార్బోనేట్ ఏర్పడుతుంది, Ca2 Na2CO3. టార్టరిక్ ఆమ్లం ఏర్పడదు. కార్బన్ మోనాక్సైడ్ ఏర్పడదు. కార్బన్ మోనాక్సైడ్ కాదు. సో వాట్ ఇస్ అన్ ఆన్సర్? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. CO2 H2O ఏర్పడుతుంది, Na2CO3 ప్లస్ CO2 ప్లస్ H2O ఏర్పడుతుంది కాబట్టి వాట్ ఇస్ అన్ ఆన్సర్? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఇంతే, అన్ని ఈజీగా క్వశ్చన్స్ వచ్చినాయి మనకైతే గ్రూప్ డీలో ఈసారి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ హైడ్రేట్ ఆఫ్ సోడియం కార్బోనేట్ కంటైనింగ్ 10 మాలిక్యూల్స్. ఇక్కడ చూడండి 10 మాలిక్యూల్స్ అన్నాడు. 10 మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్ ఆఫ్ క్రిస్టలైజేషన్. స్ఫటికీకరణ యొక్క 10 నీటి అణువులు కలిగినటువంటి సోడియం కార్బోనేట్ యొక్క హైడ్రేట్ ఏంటి? 10 నీటి అణువులు కలిగి ఉండేటటువంటిది Na2CO3 అండి. Na2CO3 అంటే మనకు వాషింగ్ సోడా. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. చాలా చాలా ఇంపార్టెంట్. 10 నీటి అణువులు కలిగి ఉండేది వాషింగ్ సోడా మాత్రమే. ఓకే, ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. బట్టల సోడా అని కూడా అనడం జరుగుతుంది. ద కరెక్ట్ కెమికల్ ఫార్ములా ఆఫ్ వాషింగ్ సోడా ఇస్. వాషింగ్ సోడా యొక్క సరైన రసాయన ఫార్ములా ఏంటిది? ఇంకో మళ్ళీ అదే క్వశ్చన్. అయినా కొద్దిగా డిఫికల్టీగా అడిగింది కదా, ఈసారి ఈజీగా అడుగుతున్నాను. ఈజీగా అడిగింది ఏంటిదండి? 10 నీటి అణువులు ఇక మొత్తం అయ్యే. ఇగో Na2CO3 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 Na2CO3. ఇక్కడ 10, ఇక్కడ 12, ఇక్కడ 8, ఇక్కడ 6 కాబట్టి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఇగో ఇంతే. మనకేంటంటే ఇది ఒక్కటి గుర్తుంది అనుకో, ఇది పోతుంది అట్లా. అందుకని ఇట్లా ఫ్రేమ్ చేస్తాడు రైల్వే. ఇక హైడ్రేట్ Na2CO3. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రొడక్ట్స్ ఈస్ ఫార్మ్డ్ వెన్ కాల్షియం కార్బోనేట్ ఈస్ హీటెడ్. కాల్షియం కార్బోనేట్ ని కనుక వేడి చేసినట్లయితే కింది ఉత్పత్తులు ఏది ఏర్పడుతుంది? కాల్షియం కార్బోనేట్. CaCO3ని కనుక వేడి చేసినట్లయితే మనకు ఈ యొక్క పొడి సున్నం అనేది ఏర్పడడం జరుగుతుంది. క్విక్ లైమ్ అనేది ఏర్పడడం జరుగుతుంది. ఓకే, ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్స్ ఫార్మ్డ్ ఏ గ్రీన్ కలర్ కోటింగ్ డ్యూ టు కరోజన్. తుప్పు కారణంగా ఈ కింది లోహాలు ఏది ఆకుపచ్చ రంగు పూతను ఏర్పరుస్తుంది? ఐరన్ ఏమో బ్రౌన్ కలర్ వస్తుంది, సిల్వర్ వచ్చరికి బ్లాక్ కలర్ వస్తుంది, కాపర్ వచ్చరికి గ్రీన్ కలర్ వస్తుంది. కాబట్టి దిస్ అవర్ ఆన్సర్. ఇక్కడ బ్లూ గ్రీన్ కాంబినేషన్ లో వస్తుంది. చూడండి ఎట్లుందో, ఎంత కాపర్ పైపులు. ఓకే, ఆన్సర్ ఏంటి దాని? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. బ్లీచింగ్ పౌడర్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై అన్ యాక్షన్ ఆఫ్ క్లోరిన్ ఆన్. క్లోరిన్ డాష్ చర్య ద్వారా బ్లీచింగ్ పౌడర్ యొక్క ఉత్పత్తి అవుతుంది. బ్లీచింగ్ పౌడర్ KOCl2 అండ్ క్లోరిన్ కి ఏం కలపాలండి? CaOH టేకెన్ ట్వైస్. CaOH టేకెన్ ట్వైస్ ని కలపాల్సి ఉంటుంది. మరి దాన్ని ఏమంటారు అంటే ఒక స్లాక్డ్ లైమ్ అనడం జరుగుతుంది. ఏమంటారు అంటే దాన్ని స్లాక్డ్ లైమ్ అంటే తడి సున్నం అనడం జరుగుతుంది. దీని యొక్క డేటాని క్లోరిన్ తో కనుక చర్య జరిపితే KOCl బ్లీచింగ్ పౌడర్ ఏర్పడి నీటి అణువులు అనేవి ఏర్పడతాయి. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అయనిక్ కాంపౌండ్స్ హ్యాస్ ద హైయెస్ట్ బాయిలింగ్ పాయింట్. ఈ కింది వాటిలో ఏ అయనిక సమ్మేళనాన్ని అత్యధిక బాష్పీభవన బిందువును కలిగి ఉంటుంది? అయనిక సమ్మేళనానికి సంబంధించినటువంటి డేటా కన్నా తీసుకుంటే అత్యధికంగా ఉండేది కాల్షియానికి అండి. కాల్షియానికి మనకి ఒక పాసిబిలిటీ అయితే ఉంటుంది బాష్పీభవనం. ఆల్రెడీ మనం పీరియాడిక్ టేబుల్ దాంట్లో కూడా డిస్కస్ చేసుకున్నాము. ఇట్లా పోతున్నా కొద్దీ పెరుగుతుంది అని. సో ఇక్కడ గ్రూప్లో పైనుంచి కిందికి వచ్చేసరికి తగ్గుద్ది, అండ్ పీరియడ్ లో ఎడమ నుంచి కుడికి పోయేసరికి పెరుగుద్ది. ఈ కాంబినేషన్ ఇక్కడ ఉండేది ఇది ఒకటే కాబట్టి దట్ ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపోనెంట్స్ ఈస్ ఫార్మ్డ్ వెన్ బేకింగ్ సోడా ఈస్ హీటెడ్. బేకింగ్ సోడా కనుక వేడి చేస్తే ఈ కింది సమ్మేళనాలు ఏది ఏర్పడతాయి? ఇగో బేకింగ్ సోడా NaHCO3. మళ్ళీ ఎన్నిసార్లు చెప్పాలని మీకు మర్చిపోతూనే ఉంటారు. ఓకే, మీ మైండ్లో ఒకటి ఫీల్ అయిపోవాలి. బేకింగ్ అనగానే మీ మైండ్లో NaHCO3 రావాలి. ఓకే, NaHCO3ని కనుక వేడి చేసినట్లయితే ఏమొస్తుంది? Na2CO3 CO2 H2O ఈ 3 ఫార్మ్ అవుతాయి. ఏమున్నాయి ఇక్కడ? సోడియం కార్బోనేట్ ఉంది, ఇక్కడ హైడ్రాక్సైడ్ ఉందా? లేదు. ఆక్సైడ్ ఉందా? లేదు. సో కాల్షియం ఉందా? అసలు కాల్షియమే లేదు. సో ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. బేకింగ్ సోడా అనగానే ఇంకో మన వాళ్ళు ఏది తెలియదు కాబట్టి ఏది పడితే అది పెట్టేస్తారు. అదే ఇక్కడ చూడండి, కొన్ని ఎలిమెంట్స్ తీసుకొని రిపీటెడ్గా అడుగుతున్నాడు. ఒక క్వశ్చన్ అంటే ఒక బేకింగ్ సోడా కానీ, మీరు వాషింగ్ సోడా కానీ, జిప్సమ్ కానీ, అండ్ అదేవిధంగా మనకు ఈ యొక్క బ్లీచింగ్ పౌడర్ కానీ, సోడియం కార్బోనేట్ కానీ, సున్నప్రాయ కానీ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది మీకు అర్థమవుతుంది కదా. ఎన్నోసార్లు ఎగ్జామ్లో అడిగిండు, మళ్ళా అడుగుతూనే ఉంటాడు. ఎందుకంటే ఇవన్నీ నిత్య జీవితంలో మనం ఉపయోగించేవి కాబట్టి. ఓకే, ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ కెమికల్ ఫార్ములా ఆఫ్ బ్లీచింగ్ పౌడర్. ఇగో మళ్ళా అంటనే ఉన్నా కదా, వస్తూనే ఉంది కదా. బ్లీచింగ్ పౌడర్ యొక్క రసాయన నామం ఏమిటిది? ఏంటి చెప్పండి? CaOCl2. ఓకే, బ్లీచింగ్ పౌడర్.
మీకు బాగా కన్ఫ్యూజ్ అయితే సిఏ CO3కి CaO Cl2కి ఇక ఇట్లాంటి CaOH టేకెన్ ట్వైస్కి కన్ఫ్యూజ్ అవుతా ఉంటుంది. కాకపోతే ఒక దగ్గర చిన్న నోట్స్ రాసుకుంటే సరిపోతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపోనెంట్స్ కెన్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ? విద్యుత్ ఏది ప్రసారం చేస్తుంది? కిరోసిన్, సోడియం క్లోరైడ్, గ్లూకోజ్, ఆల్కహాల్. ఆల్కహాల్ అయితే కాదు, గ్లూకోజ్ అయితే కాదు, కిరోసిన్ కూడా కాదు. సోడియం క్లోరైడ్ అంటే ఏంటిది? NaCl సోడియం క్లోరైడ్. ఉప్పు ద్రావణం అంటే ఏంటి? బ్రెయిన్ ద్రావణం కదా, కాబట్టి ఇది దాని నుంచి విద్యుత్ ప్రసరింపజేస్తుంది కాబట్టి ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. బ్లీచింగ్ పౌడర్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ద యాక్షన్ ఆఫ్ క్లోరిన్ ఆన్ డాష్ పై క్లోరిన్ చర్య ద్వారా బ్లీచింగ్ పౌడర్ ఏర్పడుతుంది. ఇగో మళ్ళా సేమ్ క్వశ్చన్ కదా, సేమ్ క్వశ్చన్. ఇదేమో మనకు October 6కి వచ్చింది, అదేమో మనకు సెప్టెంబర్లో వచ్చినటువంటిది. క్లోరిన్ దేంతో చర్య జరుపుతుంది? CaOH టేకెన్ ట్వైస్ కదా, CaOH టేకెన్ ట్వైస్ తో చర్య జరిపితే CaOCl2 + H2O ఏర్పడుతుంది. ఇంతే, మనకు ఉండేటటువంటి డేటా 10-12 మాత్రమే, వాటి గురించి ఫ్రేమ్ చేస్తాడు. ఇవి కాకుండా ఇంకా అడిగే అవకాశం ఉన్నాయి, అన్ని కూడా మీకు వీడియో స్టార్టింగ్ లోనే చూపించిన. అండ్ మళ్ళీ ఒక టేబుల్ కూడా చూపిస్తా. ఆ యొక్క టేబుల్ మీకు ఇక గంట గుర్తు. ఆ టేబుల్ రాకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ టేబుల్ రాకపోతే చాలా ఇబ్బందులు పడతారు. ఆ టేబుల్ వస్తే మాత్రం కొంతమంది మీరు సేవ్ అవుతారు. ఏ స్టూడెంట్ got a stain on his shirt while doing an activity in the science laboratory. Which chemical should he use to remove the stain? సో ఒకవేళ కనుక ఒక సైన్స్ ల్యాబొరేటరీలో ప్రయోగం చేస్తుండగా ఒక విద్యార్థి యొక్క చొక్కాపై మరకబడిందట. ఆ యొక్క మరకను తొలగించడం కొరకు అతను ఏ రసాయనాన్ని ఉపయోగించాలి? దేన్ని ఉపయోగించాలి చెప్పండి? మరక పోగొట్టుకోవాలి అంటే అతను ఏం చేయాలి? సోడియం కార్బోనేట్ ను ఉపయోగించాలి. Na2CO3. ఎందుకంటే చెప్పండి, ఎందుకది? అదే ఎందుకు ఉపయోగించాలి? ఐ వాంట్ టు నో. ఎందుకంటే అది వాషింగ్ సోడా కాబట్టి, బట్టలు ఉతుకుతుంది కాబట్టి. ఓకే, బట్టల సోడా కాబట్టి అదే క్లియర్ చేస్తుంది. అంతే సింపుల్. దాని కొత్త టర్మినాలజీ మార్చేసి కన్ఫ్యూజ్ చేసేస్తాడు అంతే. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపోనెంట్స్ ఆన్ ట్రీట్మెంట్ విత్ క్లోరిన్ ప్రొడ్యూసెస్ బ్లీచింగ్ పౌడర్? క్లోరిన్ తో చికిత్స చేసినప్పుడు ఈ కింది వాటిలో ఏ సమ్మేళనం అనేది బ్లీచింగ్ పౌడర్ ఉత్పత్తి చేస్తుంది? ఇక మళ్ళీ చూడండి, ఇదే తిప్పి 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 వాడి దగ్గర వేరే డేటా లేదుగా, వాడిని తయారు చేసే కెపాసిటీ లేక. ఇది చూడండి, 7-10-20-22 ఇక్కడ చూడండి, దేంతో క్లోరిన్ చర్య జరిపితే బ్లీచింగ్ పౌడర్ ఏర్పడుతుంది, దేంతో చర్య జరిపితే మళ్ళీ క్లోరిన్ తో చర్య జరిపినప్పుడు ఏ సమ్మేళనం నుంచి బ్లీచింగ్ పౌడర్ ఏర్పడుతుంది. ఇంతే. మన దగ్గర డేటా లేదు. ఇవన్నీ బాగా చదువుకోండి, ఖచ్చితంగా జాబ్ కొట్టుకోండి, లైఫ్ సెటిల్ చేసుకోండి. రైల్వేలో ఇట్లాంటి మంచి తరుణం మించినా దొరకదు మీకు. ఓకేనా? రైల్వేలో ఇటువంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. స్లాక్డ్ లైమ్ అంటే దీని ఆన్సర్ CaOH టేకెన్ ట్వైస్. ఇంత క్లియర్గా మీకు ఎక్కడ డేటా దొరకదు. వీటన్నిటిని బట్టి మళ్ళీ ఈ క్వశ్చన్స్ మీ యొక్క ఎగ్జామ్లో కూడా రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. దీంతో పాటు ప్రీవియస్గా జరిగినటువంటి NTPC, ALP, JE, RPF అండ్ దాంతోపాటు టెక్నీషియన్, ఇలా మరి ఇంకెన్నో ఎగ్జామ్స్ అయినాయి. ఆ క్వశ్చన్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ చేసుకోండి. మన ఛానల్లో ఆల్రెడీ వీడియో డిస్క్రిప్షన్లో మీకు డేటా ఉన్నాయి, అవన్నీ కూడా ప్రిపేర్ అవ్వండి, పటాపట్ అయిపోతాయి. ఓకే. నెక్స్ట్, ఏ ఫుట్బాల్ ప్లేయర్ గాట్ ఫ్రాక్చర్డ్ వైల్ ప్లేయింగ్ ఫుట్బాల్. He went to the hospital. The doctor took X substance and mixed with it water for supporting the fractured bones in the right position. What is the name of the substance X? ఒక ఫుట్బాల్ ఆడుతూ ఫుట్బాల్ ప్లేయర్ కు గాయాలయ్యాయి. అతను ఆసుపత్రికి వెళ్తే విరిగినటువంటి ఎముకలకు సరైన స్థితిలో ఉంచడానికి డాక్టర్ X అనే పదార్థాన్ని తీసుకొని నీటిలో కలిపిండు. X పదార్థం పేరేంటిది? ఇక్కడ చూడండి, కాలుకి ఇట్లా దెబ్బ తగిలిందంట, కాలుకి ఏవేసిండు? మొత్తం ఫ్రేమ్ కట్టేసిండు. ఏంటిది? పట్టి చుట్టేసి. ఏంటిది అది? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసే కదా, POPయే కదా. వాటర్లో కలిపితే ఏమైంది? అది గట్టి పదార్థంగా ఏర్పడుతుంది. ఇదంతా కూడా ఇట్లా గట్టిగా అవుతుంది. సో ఆన్సర్ ఏంటిదంటే ఆప్షన్ సి అవర్ ఆన్సర్. బై విచ్ ప్రాసెస్ వి గెట్ వాషింగ్ సోడా? ఈ కింద ఏ ప్రక్రియ ద్వారా మనకు వాషింగ్ సోడా లభిస్తుంది? వాషింగ్ సోడా ఇందాకనే మనం డిస్కస్ చేసినాము. ఏంటిదండి చెప్పాలి? వాషింగ్ సోడా ఇక్కడ కింద ఇచ్చినాం కదా, చూడండి, Na2CO3 + 10H2O, దట్ ఇంప్లైస్ Na2CO3 10H2O. ఇక్కడ రీక్రిస్టలైజేషన్ ఆఫ్ Na2CO3, దీన్ని బేస్ పెన్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆమ్లంతో చర్య జరపడం అన్నాడు. ఆమ్లంతో చర్య జరిపిన NHCO3 వేడి చేయడం కాదు. సో ఇది మధ్య చర్య ద్వారా, ఇది కూడా కాదు. సో వాట్ ఇస్ ద ఆన్సర్? ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ మీకు టేబుల్ ఇస్తాను కదా, ఇది మెయిన్ టేబుల్. ఇగో చూడండి, బేకింగ్ సోడా అంటే వంట సోడా, బ్లీచింగ్ పౌడర్, బ్లూ విట్రియాల్ చాలా సార్లు ఎగ్జామ్లు అడిగిండు, వైట్ విట్రియాల్ ఉంటుంది, క్లోరోఫామ్ అడుగుతాడు. ఇప్పటి వరకు ఇంకా రాలేదు, ఎగ్జామ్లో రావచ్చు. పొడిమంచు, డ్రై కార్బన్ డైఆక్సైడ్, వాషింగ్ సోడా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఇవి మేజర్గా ఇప్పటివరకు అడిగిన దాంట్లో ఈ 2 అడగాలి. బ్లూ విట్రియాల్ ఇంత మటుకు అడగాలి, మిగిలిన అన్ని అడిగింది కదా. ఈ మిగిలిన ఈ 3 కూడా మీ యొక్క ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఒకసారి చదువుకోండి ఇవన్నీ కూడా. ఓకే.
వాట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ బేకింగ్ సోడా? ఇగో బేకింగ్ సోడా యొక్క రసాయనామం ఏంటి చెప్పండి? NaHCO3. కళ్ళు మూసుకొని ఆన్సర్ చేసేటటువంటి పిల్ల వచ్చే క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఎందుకంటే వీటిని ఎందుకంటున్నాం అంటే ఒకటే క్వశ్చన్ మల్టిపుల్ టైమ్స్ వచ్చింది. ఇప్పటికి కూడా మిమ్మల్ని నిద్ర లేపి అడిగినా సరే వీటికి ఆన్సర్ చేయలేకపోతే ఇక కష్టం మీ కాంపిటేటివ్ ఫీల్డ్లో. ఇంత ఇంత ఈజీ క్వశ్చన్స్ అని చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి విన్నప్పుడు సార్ రాదు, రెండోసారి నేర్చుకున్నప్పుడు ఓకే, మూడోసారి కూడా మళ్ళీ మీరు మర్చిపోతే ఎట్లా చెప్పండి? కాంపిటేటివ్ ఫీల్డ్లో ఒకసారి విన్నాము అంటే మళ్ళీ మర్చిపోకూడదు. ఓకే, ఎందుకంటే మన లైఫ్లో ఇట్లాంటి అవకాశాలు కొన్నిసార్లు మాత్రం వస్తాయి. కొన్నిసార్లు మిస్ అయిన తర్వాత మళ్ళీ ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా రాదు. ఇది అట్లాంటి అవకాశాల్లో ఇది ఒకటి. ఫార్మేషన్ ఆఫ్ సిలికాన్ లైమ్ బై ద రియాక్షన్ ఆఫ్ కాల్షియం ఆక్సైడ్ విత్ వాటర్. ఓకేనా, కాల్షియం ఆక్సైడ్ అని నీటితో చర్య జరిపితే ఈ యొక్క సిలికాన్ లైమ్ ఏర్పడడం అనేది దేనికి ఉదాహరణ? ఓకే, సో యొక్క ప్రాసెస్ దేనికి సంబంధించింది? సో ఏమంటుండు మనకు కాల్షియం ఆక్సైడ్ CaO అండ్ అదే దేనితో చర్య జరిపితే H2O చర్య జరిపితే ఏం ఏర్పడుతుంది? CaOH టేకన్ బై రెండు కలిసి ఒకటి ఏర్పడ్డది. రెండు కలిసి ఒకటి ఏర్పడుతుంది అంటే సంయోగ చర్య. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఏంటిదండి? ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. రెండు కలిసి ఏర్పడితే ఒకటి సంయోగ చర్య, ఒకటి విడిపోయి రెండుగా ఏర్పడితే దాన్ని వియోగ చర్య అని అంటారు. ద సబ్స్టెన్స్ విచ్ డాక్టర్స్ యూజ్ యాజ్ ప్లాస్టర్ ఫర్ సపోర్టింగ్ ఫ్రాక్చర్డ్ బోన్స్ ఇన్ ద రైట్ పొజిషన్ ఈస్. విరిగిన ఎముకలను సరైనటువంటి స్థితిలో సపోర్ట్ చేయడానికి వైద్యులు ప్లాస్టర్గా ఉపయోగించినటువంటి పదార్థం ఏమిటి? Na2CO3 10H2O కాదు, ఇది వాషింగ్ సోడా. CuSO4 5H2O కాదు, CaSO4 H2O. ఇదేమో జిప్సం అండి, ఇదేమో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. POP ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు తయారైతాయి కదా, ఇది ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో. Ferrous sulfate on heating gives a solid product and two different gases. Select the gases evolve during the reaction. సో వేడి చేసినప్పుడు ఫెర్రస్ సల్ఫేట్ ఒక ఘన ఉత్పత్తిని మరియు రెండు వేర్వేరు వాయువులను ఉత్పత్తి చేస్తుంది. అంటే ప్రతిచర్య సమయంలో ఉద్భవించినటువంటి వాయువులను ఎంచుకోండి. సో ఏంటిది మనకు అక్కడ ఏమేమి ఏర్పడతాయి? ఫెర్రస్ సల్ఫేట్ FeSO4ని కనుక చర్య జరిపితే Fe2O3 ఏర్పడుతుంది, SO2 ఏర్పడుతుంది, SO3 ఏర్పడుతుంది. ఇక్కడ చూడండి, సల్ఫర్ డైఆక్సైడ్ సల్ఫర్ ట్రైఆక్సైడ్ రెండు ఏర్పడతాయి. ఆక్సిజన్ ఏర్పడుతుందా? లేదు. డైసల్ఫర్ ఏర్పడుతుందా? లేదు. లేదు, ఇది కూడా. సో ఇది ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడతో మనకు సక్సెస్ఫుల్గా ఈ యొక్క పార్ట్ 12 కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దాం చెప్పండి? బోలో నెక్స్ట్ వీడియో ఏం చేద్దాం? అలోహాలను స్టార్ట్ చేద్దాము. నాన్ మెటల్స్ అయితే స్టార్ట్ చేద్దాము. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఇప్పటివరకు ఇచ్చినటువంటి యొక్క మెటీరియల్స్ అన్నిటిని కూడా ప్రాపర్గా ఉపయోగించుకోండి. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి వీటన్నిటిని కూడా గ్యాదర్ చేసుకోండి. అండ్ దాంతోపాటు మీకు ఒక గ్రూప్ డి మాక్ టెస్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది కదా. ఈ యొక్క టెస్ట్ సిరీస్లో కూడా జాయిన్ అయ్యి మీ యొక్క టెస్ట్లన్నీ కూడా రాసుకొని ఒక ప్రీ మాక్ టెస్ట్ అందుబాటులో ఉంది. అండ్ అదే మన యొక్క గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులో ఇంకా ఎవరైతే జాయిన్ అవ్వలేదు వాళ్ళందరూ కూడా మన యొక్క గ్రూప్ డి ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వండి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు. నెక్స్ట్ వీడియో మనం అలోహాలు స్టార్ట్ చేద్దాం. అండ్ అప్పటివరకు ఒక వీడియోని మల్టిపుల్ టైమ్స్ వాచ్ చేస్తారని ఆశిస్తూ. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.